78 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో దేశ సంపదను ఒకరు సొంతం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం విధానాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్ ఖండించారు. సిపిఐ జిల్లా సమితి సమావేశం సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు దాగా మల్లేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్ మాట్లాడుతూ సిపిఐ 100 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లాలో జనవరి 3 నుండి 9 వరకు ప్రచార జాథాను విజయవంతం చేయాలని, జనవరి 10 రామకృష్ణపూర్లో ప్రదర్శన బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జనవరి 18న ఖమ్మంలో 100 సంవత్సరాల శత జయంతి వేడుకల ముగింపు బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 78 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో దేశభక్తులమని చెబుతూ ఈ దేశ సంపదలను ఒకరు సొంతం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కార్మిక వర్గానికి ఉన్న హక్కులను కార్మిక చట్టాల సవరణ పేరుతో కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చట్టాలు రూపొందించారని, ఈ నిర్ణయాలు కార్మిక వర్గానికి తీవ్ర నష్టదాయకమని అన్నారు. ఈ దేశంలో ఎర్రజెండా పార్టీల మధ్య చీలికలు కానీ, పార్లమెంట్లో రాజ్యసభలో ఎర్రజెండా పార్టీల నాయకత్వం లేకపోవడం మతతత్వ రాజకీయాలకు కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా మారాయని తెలిపారు. దేశంలో వామపక్ష ఐక్యత కోసం పునరాలోచించుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకదాస్, రేగుంట చంద్రశేఖర్, ఇపకాయ లింగయ్య, జోగుల మల్లయ్య, దాగా మల్లేష్, మిట్టపల్లి శ్రీనివాస్, లింగం రవి, సిపిఐ జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌల్, దుర్గరాజు, వనం సత్యనారాయణ, ఆడెపు రాజమగిలి, కొండు బానేష్, బొంతల లక్ష్మీనారాయణ, దేవి పోచన్న, దొడ్డిపట్ల రవీందర్లు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ మంచిర్యాల జిల్లా సమితి సమావేశాలు ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఇందాక జిల్లా కార్యదర్శి గారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు డిసెంబర్ 26 నాటికి పూర్తి చేసుకోవడం జరిగింది. 101వ సంవత్సరంలోకి అడుగెడుతున్నటువంటి సందర్భంగా ఈ శత జయంతి ఉత్సవాలను ఖమ్మం జిల్లాలో ఘనంగా నిర్వహించాలని చెప్పి జాతీయ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్ర సమితిని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ఖమ్మంలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా, అట్లాగే మంచిర్యాల జిల్లా నుంచి మన పార్టీ ప్రజా సంఘాల నాయకులు, ప్రజల్ని, అశేషమైనటువంటి ప్రజానికాన్ని ఆ బహిరంగ సభకు తరలించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు కూడా ఓ క్రియాశీలకమైనటువంటి పాత్ర ఈ భారతదేశ రాజకీయాలలో నిర్వహించడం జరుగుతూ ఉంది. పార్టీ పుట్టిన నాటి నుంచి కూడా ఆలోచన చేస్తే అటు బ్రిటిష్ సామ్రాజ్యవాదులను ఎదిరించడంలో, నిజాం వ్యతిరేక ఉద్యమాలు నిర్వహించి ఈ తెలంగాణ గడ్డను విముక్తి చేయడంలో కానీ, ఏదైనా భూ సమస్య ప్రధానమైనటువంటి అంశం ఈ తెలంగాణ గడ్డపైన. ఈ భూమి ఒకప్పుడేమో నిజాం చేతులలో, భూస్వాముల చేతులలో భూములు బంధించబడ్డాయి. నేడు మారిన రాజకీయ పరిస్థితులలో ప్రజాస్వామ్యయుతంగా మనం ఏర్పరచుకున్నటువంటి రాజ్యాంగంలో ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి పాలకులు వారి వ్యక్తిగత ప్రయోజనాలను మెన్నుగా ఎంచుకోవడం జరుగుతూ ఉన్నది. ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టడం జరుగుతూ ఉన్నది. కానీ కమ్యూనిస్టు పార్టీ ఈ 100 ఏళ్ల ప్రస్థానంలో భూమి మీద హక్కు సాధించడం కానీ, భూ సంస్కరణలు తీసుకురావడం కానీ, కౌలుదారు చట్టాన్ని తీసుకురావడంలో కానీ, కార్మిక హక్కును నిలబెట్టడంలో కానీ, రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధరను తీసుకురావడంలో కానీ, యావత్తు ఈ దేశంలో మానవాళి మనుగడకు సమరశీలమైనటువంటి పోరాటాలు కొనసాగించింది కమ్యూనిస్టు పార్టీ. 8 గంటల పనిదినం అయితేనేమి, కనీస వేతనాల అమలునైతేనేమి, ఏది తీసుకున్నా ఇవాళ ప్రభుత్వాలతోని పోట్లాడి అగ్రిమెంట్లు చేయించింది కమ్యూనిస్టు పార్టీ. కనుకనే ఈ కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో తన ప్రస్థానాన్ని ఈ రకంగా కొనసాగిస్తూ ఉంది. అయితే ఎర్ర జెండాల మధ్యలో చీలికలు రావడం వల్ల ఆ చీలికలు ఇలా చితికిపోయి ఇలా ఏదైతే బూర్జా పార్టీలకు అవకాశం రావడం అనేటువంటి జరుగుతుంది. మనమంతా ఈ 100 ఏళ్ల సందర్భంగానైనా భేషజాలకు పోకుండా రెడ్ ఫ్లాగ్స్ అన్నీ కూడా అనేక సందర్భాలలో మనం ప్రకటనలు చేసినప్పటికీ అందరం ఒక వేదిక మీదకి వద్దాం.
ఈ బూర్జావా పార్టీలు అవలంబించేటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల పట్ల పోరాటాన్ని కొనసాగిస్తాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూనే వీటన్నింటికీ నిలువుటద్దంగా ఖమ్మంలో జరిగేటువంటి భారీ బహిరంగ సభ ద్వారా వివిధ దేశాల నుండి వచ్చేటువంటి ప్రతినిధులు సహాయత ప్రతినిధులు వస్తారు. మనం ఏలుతున్నటువంటి ప్రాంతాలలో, మనం రాజ్యాధికారంలో ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రజలు అనుభవిస్తున్నటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఇవాళ మన దేశంలో కూడా కేరళలో 1957లో మనం అధికారంలోకి వచ్చినాం. లెఫ్ట్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అక్కడ విద్య కానీ వైద్యం కానీ ప్రజల యొక్క మౌలిక సదుపాయాల మీద దృష్టిని పెట్టి పరిపాలన కొనసాగిస్తాం. కానీ ఈ దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఒకవైపు స్వతంత్ర ఉద్యమంలో లేరు, ఏనాడు ప్రజలకు సంబంధించిన హక్కుల మీద పోరాటాన్ని కొనసాగించిన పాపాన పోలేదు. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా మన మధ్యలో ఉన్నటువంటి భిన్నాభిప్రాయాల వల్ల వాళ్ళు రాజ్యాధికారంలోకి వచ్చి ఇవాళ ఎక్కడికక్కడ సొంత ఎజెండాలు తీసుకురావడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఇంకా మరొక అడుగు ముందుకేసి ఈ దేశంలో రెడ్ ఫ్లాగ్స్ను లేకుండా, ఎర్ర జెండా పార్టీలను లేకుండా, మావోయిస్టులను లేకుండా మార్చి వరకు అందరినీ ఖతం చేస్తామనేటువంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇది ఏ పద్ధతి, ఏ రాజ్యాంగంలో ఉన్నాం? మనం ఏర్పరచుకున్నటువంటి రాజ్యాంగంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ప్రజలు తప్పు చేసినా, చట్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించినా కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. ఆ రకమైనటువంటి పద్ధతిలో పోవాలి తప్ప పట్టుకొచ్చి బూటకపు ఎన్కౌంటర్లు చేసి కాల్చి చంపేటువంటి ప్రక్రియకు పూనుకుంటున్నటువంటి మతోన్మాద బీజేపీ పార్టీని ఎదిరించాలంటే ఇవాళ మనం అంతా ఒకటిగా సమరశీలమైనటువంటి పోరాటాలు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం ఒకసారి ఈ 100 ఏళ్ల ప్రస్తావనని ఆలోచన చేస్తే కూడా ఇవాళ 8 గంటల పనిదినం వచ్చిందంటే కోట్లాడితేనే వచ్చింది. ఈ తెలంగాణ గడ్డ విముక్తి కావడానికి కూడా 4500 మంది ప్రాణాలు అర్పణ చేస్తే ఈ తెలంగాణ గడ్డ విముక్తి అయింది. కొత్తగా తెలంగాణ సెంటిమెంట్తో అధికారంకి వచ్చినటువంటి మన ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వారు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలను అమలు పరచనందువల్లే ప్రజలు ఓట్ల ద్వారా తిరస్కరించినారు. ఇవాళ తిరస్కరణకు గురైనరు. ఇలా ప్రభుత్వం పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి మాట పట్ల చిత్తశుద్ధితో వారి ప్రయాణం కొనసాగాలని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఒక స్నేహపూరిత పార్టీగా మీరు ఇచ్చిన ప్రతి మాటను ప్రజాక్షేత్రంలో నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుకనే ఇవాళ మా ప్రయత్నం ప్రజల్ని కూడగట్టడంలో, కార్మిక ఉద్యమాలు నిర్వహించడంలో, రైతుల పట్ల సంక్షేమ పథకాలు అమలుపరచడంలో ప్రతిదీ మేము ఇవాళ రాజ్యాధికారంలో లేకున్నా చిత్తశుద్ధితో మా పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇవాళ పార్లమెంట్లో కానీ, చట్టసభల్లో కానీ ఈ ఏర్పరచుకున్నటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి రాజ్యాంగంలో మా వాళ్ళు చట్టసభలలో ఉన్నప్పుడు అటు పార్లమెంట్లో కానీ ఇటు రాష్ట్రాలలో ఏదైతే శాసనసభలలో మా వాళ్ళు ఉంటే ఒక్కరిపైన కూడా అవినీతి ఆరోపణలు లేవు. ఇవాళ ఈ 78 సంవత్సరాల స్వతంత్రం భారతదేశంలో ఏ బూర్జోవా పార్టీ మీదనైనా మరకలు ఉన్నాయి, మచ్చలు ఉన్నాయి. అవినీతి కుంభకోణాల పేరిట అనేక మంది జైల్లోకి పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రకమైనటువంటి ప్రజా పరిపాలనలో ఇంత అవినీతి పరులు ఇవాళ చట్టసభలలో కొనసాగుతూ ఉన్నారు. దానివల్లనే కార్పొరేట్ శక్తులు ఇవాళ బడా వ్యాపారస్తులు చట్టసభలలోకి వచ్చి పేదల వర్గాలకు సంబంధించినటువంటి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాల పట్ల చిత్తశుద్ధితో ఇవాళ చట్టాలు చేయబడతలేవు. కనుకనే ఇవాళ మనమంతా ఐక్యంగా ఉద్యమిస్తాం. ఖమ్మంలో జరిగేటువంటి భారీ బహిరంగ సభలో అందరం భాగస్వామ్యులమై నేడున్నటువంటి ఈ నయా బూర్జోవా పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిద్దామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. సిపిఐ మంచిర్యాల జిల్లా సమితి సమావేశం ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సభ్యులు దాగా మల్లేష్ గారి అధ్యక్షతను నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశం ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్ గారు, ప్రధానంగా రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాస్, రేగుంట చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, ఇప్పకాయల లింగయ్య, వారితో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా సమితి సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క జిల్లా సమితి సమావేశం ముఖ్య ఉద్దేశం భారత కమ్యూనిస్టు పార్టీ
శత జయంతి ఉత్సవాలను జనవరి 18న ఖమ్మంలో లక్షలాది మందితో భారీ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ యొక్క బహిరంగ సభకు మంచిర్యాల జిల్లా నుండి కూడా వేలాది మందిగా తరలి వెళ్ళడం జరుగుతుంది. ఆ యొక్క ముగింపు శత జయంతి ఉత్సవాల సందర్భంగా జనవరి 3 నుండి 10వ తేదీ వరకు ఈ జిల్లాలో బస్సు జాథా నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి రాష్ట్ర సమితి సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు నాయకత్వం వహించడం జరుగుతుంది. అదేవిధంగా రామకృష్ణపూర్లో ఈ మంచిర్యాల జిల్లాకు సంబంధించి శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా రామకృష్ణపూర్లో జనవరి 10వ తారీఖు రోజు భారీ ప్రదర్శన బహిరంగ సభ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క బహిరంగ సభకు జిల్లా నాలుమూలల నుండి పార్టీ ప్రజా సంఘాల శ్రేణులు, కార్మికులు, కర్షకులు, మేధావులు, సానుభూతి పరులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని మంచిర్యాల జిల్లా సమితి పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.